ఇంకా ఏం తప్పు చేశాను అని అడుగుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రాధా. టెండర్ ఫైల్ సబ్మిట్ చేయమని నీకప్పచెప్పి వెళ్తే ఆ భ్రమరాంబకి అమ్ముడు పోయి మాకు టెండర్ రాకుండా చేస్తావా? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను భ్రమరాంబకి అమ్ముడు పోవడం ఏంటి? అమ్మకి అంతా తెలిసిపోయింది రాధా. తప్పు చేశాను అని ఒప్పుకోవడమే బెటర్. అసలు నేనేం చేశానని తెలిసిపోవడానికి నిజంగా నాకేం తెలీదు. నన్ను నమ్మండి. నువ్వెప్పుడన్నా ఏదన్నా కావాలని అడిగితే మేం కాదన్నావా? నీకంత అవసరం ఉంటే ఒక్క మాట మమ్మల్ని అడుగుండొచ్చు కదా. నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాం. మా శత్రువులకి అమ్ముడుపోయి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా? చెప్పు. నేను అమ్ముడు పోవడం ఏంటి సార్? నాకు జీవితాన్ని ఇచ్చిన మీకు కళ్ళలోనైనా అన్యాయం చేస్తానా? మీకేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మేము నిన్న అపార్థం చేసుకుంటున్నామా? నువ్వు నమ్మించి ద్రోహం చేస్తావేమో, కానీ ఏ ఆధారం లేకుండా ఎవరిని అనుమానించం మేము. నువ్వు భ్రమరాంబకి అమ్ముడు పడకపోతే నీ అకౌంట్లోకి 20 లక్షల డబ్బు ఎలా వచ్చింది? 20 లక్షలా? అవి మీరు పంపించారు కదా మేడం? నేనా? నేను నీకు డబ్బు పంపించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు రాధా? అదేమైనా మాట్లాడుతుంది. నువ్వే డబ్బులేసి నువ్వే టెండర్ చెడగొట్టమన్నావని చెప్పమన్నా చెప్తుంది. ఇదిగో భ్రమరాంబ నీ అకౌంట్లోకి డబ్బులు వేసినట్టు డిపాజిట్ రిసిప్ట్. ఇదేమి నాకు తెలియదు మేడం. నా అకౌంట్లోకి డబ్బులు వచ్చిన మాట నిజమే. అది మీరు పంపించారనుకున్నాను. అవును మేడం, సమయానికి మేడం డబ్బులు పంపించారు. థ్యాంక్స్ చెప్పాలి అని మీ గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాం. స్టాప్ ఇట్ మనోహర్. అంటే నేను డబ్బులు వేసి భ్రమరాంబ డబ్బు వేసిందని అబద్ధం చెప్తున్నానా? అయ్యో, నేను అలా అనట్లేదు మేడం. అదే అంటున్నావు కదా మనోహర్. డబ్బులు అవసరమై తప్పు చేయాల్సిన అవసరం మీకుందేమో, కానీ అబద్ధం చెప్పి మిమ్మల్ని నిలదీయాల్సిన అవసరం మాకు లేదు. అయినా అకౌంట్లో డబ్బులు పడినప్పుడు అది ఎవరు వేశారో ఎందుకు వేశారో ఆ మాత్రం తెలీదా మీకు? ఎందుకు తెలీదన్నయ్యా? మన అకౌంట్లోకి ₹1 వచ్చినా పోయినా దానికి ఒక లెక్క స్టేట్మెంట్ ఉంటాయి. అలాంటిది 20 లక్షల రూపాయలు ఒక అకౌంట్లో పడితే ఎవరేశారో కూడా తెలీదు అంటే నమ్మాలా? దొరికిపోయేసరికి తప్పించుకోవడానికి ఏవేవో కారణాలు చెబుతున్నారు. అర్థం కావట్లా? అలా మాట్లాడొద్దు సార్. నాకు డబ్బులు చాలా అవసరం. సరిగ్గా అదే సమయానికి నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. నా అవసరం తెలుసుకొని నాకు సహాయం చేసేవారు మేడం తప్ప ఎవ్వరూ లేరు సార్. అందుకే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వేశారు అని ఏమీ ఆలోచించలేదు. మేడం గారు వేసుంటారనుకున్నాను. ఆవిడ మీద నాకు అంత నమ్మకం. అందుకనే అంత నమ్మక ద్రోహం చేశావా? కన్న కూతుర్ని, నన్ను కూడా మా అమ్మ అంతలా నమ్మలేదు. నిన్ను నమ్మారు. ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. అదంతా మోసం చేస్తే బయటికి పొమ్మనకుండా అమ్మ బొమ్మ అని మాట్లాడతారేంటే? మామూలుగా అయితే ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించాలి.
శేషు, పోలీసులకు ఫోన్ చేయరా. అవసరం లేదు అత్తయ్య గారు. ఇంకా ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపిస్తావేంటి దేవకి? ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళ మీద జాలి చూపించకూడదు. నా కోపం చూపించడానికి తనేం నాకు శత్రువు కాదు. నా శత్రువుతో చేతులు కలిపి నన్ను మోసం చేసింది. 20 లక్షలు కాదు, 2 కోట్లు కావాలని అడిగినా ఇచ్చుండేదాన్ని. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎంత నష్టమైనా భరిస్తాను గాని మోసం చేస్తే మాత్రం సహించలేను. వాళ్ళ మొహం కూడా చూడలేను. మేడం, మీరు టెండర్ పోవడాన్ని, రాధ అకౌంట్లో డబ్బులు పడ్డాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని రాధను అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే రాధ నిర్దోషని మీకే అర్థమవుతుంది. వద్దండి, ఎవరి మీదైనా ఒకసారి నమ్మకం అంటూ పోతే ఇక వాళ్ళ గురించి ఆలోచించడానికి మనసు రాదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. మేడం, మీ మాట ఎప్పుడు కాదనలేదు. మీకు బాధ కలిగించే పని కూడా నేను ఎప్పుడూ చేయలేదు. ఏ తప్పు చేయకపోయినా నా తప్పు ఉందని మీరు నమ్ముతున్నారు. అలాగే నా మొహం చూడటానికి కూడా ఇష్టపడడం లేదని అర్థమవుతుంది. నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నన్ను చూడాల్సి వస్తుంది కదా. మిమ్మల్ని ఆ విధంగా కూడా బాధ పెట్టడం నాకిష్టం లేదు మేడం. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇప్పటికి నా కోరిక నెరవేరింది. ఇక ఈ ఇంట్లో నాకు తిరుగుండదు. వెళ్దాం పద. ఇంకా వాళ్ళని ఎక్కడ ఆపుతావోనని భయపడ్డాను దేవకి. ఇప్పటికైనా వాళ్ళ సంగతి తెలుసుకున్నాం. ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన సేను వదిలిపోయింది. నాది నాదన్నదేది నీతో రాలేను అంది. రాసుందిలే ముందే సమయం తెలిసున్నదే తప్పదని పయనం. నీ ఇల్లు కొన్నాళ్ళు ఈ దేహము విడిచే. నా శత్రువుతో చేతులు కలిపి నన్ను మోసం చేసింది. కను తెరిచి మూసేటి మా శత్రువులకి అమ్ముడు పోయి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా? చెప్పు. కదా ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి. చావన్నది జన్మకే అందము. అయిపోయిందా? అంతా అయిపోయింది. ఇంకేం మిగిలింది? నా రాతే ఇంతేనేమో. ఏ అనుబంధాన్ని ఎక్కువగా ఉండనివ్వడా దేవుడు. నీ తప్పేం లేదు రాధా. జరిగింది తెలుసుకోకుండా అపార్థం చేసుకుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? కారణం ఏదైనా మనం అభిమానించే వాళ్ళని వదిలి వెళ్ళటం అంటే బాధగానే ఉంటుంది కదా. నేను ఎంత నష్టమైనా భరిస్తాను గాని మోసం చేస్తే మాత్రం సహించలేను. వాళ్ళ మొహం కూడా చూడలేను. బామ్మగారు చెప్పినట్టు పోలీసులకి అప్పగించున్నా ఇంత బాధ ఉండేది కాదేమో. కానీ
నా మొహం చూడటమే ఇష్టం లేదన్నారు. అది తట్టుకోవటం కష్టంగా ఉంది మనోహర్. అయినా ఆవిడ అలా అనగానే నువ్వు వెళ్ళిపోవడం ఏంటి రాదా? భ్రమరాంబ నీ అకౌంట్లో డబ్బులు వేసిందంటే దీని వెనక కుట్రేదో ఉందని తెలిసిపోతుంది. తప్పు చేయనప్పుడు నిలబడాలి కదా, రుజువు చేసుకోవాలి కదా. ఇలా వెళ్ళిపోవడం ఏంటి? ఆవిడంత స్ట్రాంగ్గా నమ్ముతున్నప్పుడు ఇంకా ఏం రుజువు చేసుకుంటాం? ఇప్పటి వరకు ఇంట్లో అందరూ నన్ను అనుమానించిన మేడం అడ్డుగా నిలబడేవారు. ఇప్పుడు ఆవిడే అనుమానిస్తుంటే ఇంకెవరితో చెప్పుకోవాలి? అసలు నా మొహమే చూడటం ఇష్టం లేదు అంటుంటే ఇంకా ఇక్కడ ఎందుకుండాలి? వెళ్ళిపోదాం. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు. వెలుగులను చల్లు నీ దారిలో పేరు ఉండు, నేను తెస్తాను. ప్రేమే పంచే మనసు నీకుంటే పెంచే మంచే వస్తుంది వెంటే. విలువే ఉంది ఊపిరే ఉంటే నిన్ను మరిచిపోరా కనబడకపోతే. సరిదిద్దుకోలేనిది కాలము, నీ నవ్వులుండాలి కలకాలము. ఏ వైపు వేస్తున్న నీ అడుగులు గుర్తుండిపోవాలి నీ జాడలు. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి పెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావన్నది జన్మకే అందము. వెళ్ళవే. ఆ రోజు ఒక ఫ్యామిలీని నేను కోరుకుంటే కాదనే నువ్వు లాక్కెళ్ళిపోయావు కదా. ఈ రోజు నాది అనుకునే ఫ్యామిలీ నుంచి నిన్ను బయటికి పంపిస్తున్నా. ఈ రకంగా నా పగ తీర్చుకుంటున్నా. మనోహర్, ఒక్క నిమిషం. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చావే? ఒక్క నిమిషం బామ్మగారు. మేడం, మేం వెళ్ళిపోతున్నాం. కానీ నేనేంటో మీకు తెలిసి కూడా నేను తప్పు చేశానని నమ్మి అదే నిజమనుకుని భ్రమలో ఉన్నారు. ఇలాగే వెళ్ళిపోతే జీవితాంతం నన్నొక దోషిలాగే చూస్తారు. నేను ఎంతగానో అభిమానించే మీరు నన్ను దోషిలా చూడటం నేను సహించలేను. అందుకే నేను తప్పు చేయలేదని రుజువు చేసుకోవటానికి నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఏంటే నువ్వు రుజువు చేసుకునేది? నువ్వు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. బయలుదేరు, బయలుదేరు. బామ్మగారు, 5 నిమిషాలు. నా వల్ల ఎంతో నష్టపోయామని అనుకుంటున్నారు కదా. ఇంకొక 5 నిమిషాలు నష్టపోయామనుకొని ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఆఖరి అవకాశం. పోతుంది అనుకుంటే మళ్ళీ ఇదేం ట్విస్ట్? ప్లీజ్ మేడం. దేవకి, ఒక్క అవకాశం ఉంటుందిగా, ఇవ్వు దేవకి. రాధ ఎలాంటిదో మనకు తెలుసు. తను తప్పు చేసిందని మనం నమ్ముతున్నా చెయ్యకపోతే బాగుండేది కదా అని చెప్పి మన మనసు అనుకుంటుంది కదా. తను చెప్పేది వింటే అది నిజమని రుజువైతే ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుంది.
అలాగే రేపెప్పుడైనా నిజం తెలిస్తే రాధని అపార్థం చేసుకున్నామే అని బాధపడకుండా ఉంటాం. ప్లీజ్ మేడం, నా మాట వినండి. ఒక్కసారి మేడం, ఒక్క ఛాన్స్, మళ్ళీ అడగను. సరే. థ్యాంక్ యూ మేడం. పాయింట్ నెంబర్ 1, టెండర్ ఫైల్లో నేను కావాలని మిస్టేక్ చేయటం వల్ల టెండర్ పోయిందని అనుకుంటున్నారు కదా. ఆ ఫైల్ని నేను టెండర్ ఆఫీస్లో ఇవ్వలేదు. సరిగ్గా నేను టెండర్ ఆఫీస్కి వెళ్ళబోతుండగా మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ అని ఫోన్ వచ్చింది. మన గాయత్రి గారికి ఆ ఫైల్ ఇచ్చి ఆ ఫైల్ని ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పాను. అప్పుడు బామ్మగారు, రోషన్ కూడా ఉన్నారు. భ్రమరాంబ గారు చెప్పినట్టు ఇది నన్ను నిరికించాలని చూస్తున్నట్టుంది. అనవసరంగా ఫైల్ తీసుకుని తప్పు చేశాను. నేను ఆ ఫైల్ ఇచ్చినప్పుడు అంత కరెక్ట్గానే ఉంది మేడం. ఆఫీస్కి చేరేలోగా తప్పు జరిగిందేమో. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నా మనవరాలు తప్పు చేసిందనా? అయ్యో, నేనలా అనట్లేదు బామ్మగారు. తప్పు ఎవరైనా చేసుండొచ్చు. అసలు ఏం జరిగిందో మేడం గారికి చెప్పాలన్నదే నా ఉద్దేశం. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ నేనే ఆ ఫైల్లో తప్పుడు లెక్కలు రాశానని అనుకుందాం. కానీ ఆ ఫైల్ని లైవ్లో సబ్మిట్ చేయటానికి ముందే ఆ ఫైల్ మొత్తం స్కాన్ చేసి సాఫ్ట్ కాపీని మెయిల్ చేశాను. మెయిల్లో ఒకటి, ఫైల్లో ఒకటి పంపించాను కదా మేడం. కావాలంటే ఇప్పుడే టెండర్ ఆఫీస్కి ఫోన్ చేసి ప్రూవ్ చేస్తాను. హలో, చెప్పండి మేడం. మూర్తి గారు, మా మేడం గారు స్పీకర్లో ఉన్నారు. నేను మీకు టెండర్ కొటేషన్ మెయిల్ చేశాను కదా, అందులో ఎంత కోట్ చేశానో చెప్తారా? ఒక్క నిమిషం మేడం. ఐదు కోట్ల కోట్ చేశారు మేడం. థ్యాంక్ యూ మూర్తి గారు. ఆ మెయిల్ ఒకసారి మా మేడంకి ఫార్వర్డ్ చేస్తారా? అలాగే మేడం. ఇందులో కరెక్ట్ గానే ఉంది. మరి ఫైల్ ఎలా మారిపోయింది? కరెక్ట్ గానే ఉంది దేవకి. ఏమో మేడం, నేనైతే గాయత్రి గారికే ఫైల్ ఇచ్చాను. అవును పెద్దమ్మా, నేను నానమ్మ అక్కడే ఉన్నాం. రాధక్క టెండర్ 5 కోట్లు అని వెయ్యాలని గాయత్రి అక్కకు జాగ్రత్తలు కూడా చెప్పింది. అప్పుడు నేను నాకు 1 కోటి ఇవ్వచ్చు కదా, సినిమా తీసుకుంటాను అని జోక్ కూడా చేశాను పెద్దమ్మా. చెప్పాను కదా బామ్మ. చెప్పావులేరా గాయత్రి, రాధా ఫైల్ నీకే ఇచ్చింది కదా, నువ్వు ఆఫీస్లో సబ్మిట్ చేసావు కదా, ఎక్కడ మారింది? ఏమో అమ్మా, రాధ ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని వెళ్ళి ఇచ్చాను. ఎలా మారిందో నాకు తెలీదు. నువ్వే ఇస్తే తెలియకపోవడం ఏంటి? ఏం జరిగిందో బాగా గుర్తు తెచ్చుకో.
ఏంటే నీ కూతుర్నే అనుమానిస్తున్నావా? అమ్మా, ప్రశ్నించినంత మాత్రాన అనుమానించినట్టు కాదు కదా. ఇలా ఎలా జరిగింది, ఎవరు చేశారు అని తెలుసుకోవడం ముఖ్యం కదమ్మా. రాధా, నాతో రా. దేవకి, ఎక్కడికి? ఇప్పుడే వస్తానండి, పద. భ్రమరాంబ, ఏ భ్రమరాంబ, రాధని బలి చేయగలవని ఎలా అనుకుంటున్నావు? ఎప్పటికైనా ఈ రాధని నీ నుంచి దూరం చేస్తాను. నిన్ను చావు దెబ్బతీస్తాను. చచ్చిపోతావు, చచ్చిపోతావు, చచ్చిపోతావు. ఇంకా మీరు చెప్పినట్టే సంతోషంగా వెళ్ళిపోతాం. తెలుసో తెలియకో మా వల్ల పొరపాటు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. వెళ్ళొస్తాం మేడం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా,